పల్లెలు పట్టణాల్లో సెల్ ఫోన్ల వాడకం పెరిగిపోవడం వల్ల పక్షి జాతి మనుగడ ప్రశ్నార్థకమైంది. సెల్ ఫోన్ టవర్ల కారణంగా రేడియేషన్ పెరిగి పిచ్చుకలు గతి తప్పి గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాయి. విశాల ప్రపంచంలో బతికే దారి లేక పిట్టలు రాలిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో పిచ్చుకల కష్టాన్ని చూసిన ఓ పక్షి ప్రేమికుడు చలించిపోయాడు. అవి స్వేచ్ఛగా బతికేందుకు వినూత్నంగా ప్రత్యేక నివాసాలను ఏర్పాటు చేశాడు. కొన్నేళ్ల క్రితం పిచ్చుకలు పంట చేలల్లో ధాన్యపు రాసుల్లో కిలకిలమంటూ సందడి చేసేవి. గ్రామాల్లోని ఇండ్ల ముంగిట గుంపులుగా వాలడం, ఏదో అలికిడి కాగానే తుర్రుమని ఎగిరిపోవడం వంటి దృశ్యాలు కనిపించేవి. బావుల్లో చెట్లపై పిచ్చుకల గూళ్లు వేలాడుతూ అద్భుతంగా ఉండేవి. ప్రస్తుత కాలంలో పిచ్చుకలు ఎదుర్కొంటున్న కష్టాన్ని చూసి చలించిపోయిన పక్షి ప్రేమికుడు అవి ప్రకృతిలో భాగమయ్యేందుకు వినూత్నంగా ఆలోచించి వాటి కోసం ప్రత్యేక గూళ్లు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్ కు చెందిన అనంతుల రమేష్ పక్షుల ఆకలి దప్పికలను తీరుస్తూ వాటి సంరక్షణకు తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నారు. పట్టణాల్లో అపార్ట్మెంట్ కల్చర్ పెరిగింది. ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేయడంతో పిచ్చుకలకు నిలువ నీడ లేకుండా పోయింది. ఇదంతా చూసిన రమేష్ తన ఇంటినే వాటికి ఆవాసంగా మార్చారు. పిచ్చుకలు కాలుష్యం బారిన పడకుండా అవి నివసించేందుకు అందమైన గూళ్లను తన ఇంటి ఆవరణలోనే ఏర్పాటు చేశారు. అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడేందుకు తాను ఈ ప్రయత్నం చేసినట్లుగా పక్షి ప్రేమికుడు అనంతుల రమేష్ తెలిపారు. పిచ్చుకలు వాటికి ఇష్టమైన ఆహారం గడ్డి తినేందుకు గింజల ఏర్పాటు చేయడంతో పాటు అనుకూలంగా ఉండే వాతావరణం కల్పించారు. తన ఇంటి వద్దే పిచ్చుకల కోసం అవసరమైన గింజలు, నీరు, వరి గొలుసులను ఏర్పాటు చేశారు. పిచ్చుకలు గూళ్లు కట్టుకోవడానికి వీలుగా గడ్డిని అందుబాటులో ఉంచారు. తాను పెంచే చిలుకలతో పాటు కావలసినన్ని ఒకే చోట దొరకడంతో అక్కడికి వచ్చే పక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఇంటి పెరట్లో, ఇంటి పొలాల్లో, ఇంటి ఆవరణంలో కిలకిలామంటూ రావాలతో సందడి చేసే ఊరపిచ్చుక జాతి కాలుష్యం కోరల్లో నెలరాలిపోవడంతో మరి ఒక వార్తా కథనంలో చదివి నేను ఈ అంతరించిపోతున్న పిచ్చుక జాతిని కాపాడాలనే ఒక లక్ష్యంతో మా ఇంటి ఆవరణంలో ఒక పల్లెటూరు వాతావరణం కనిపించే విధంగా వాటికి ఒక అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేశాను. తినడానికి ధాన్యం గింజలు, తాగడానికి నీరు ఏర్పాటు చేయడంతో పాటు వాటి నివాసం ఉండడానికి కొన్ని రెడీమేడ్ గూళ్ళు తీసుకొచ్చి వాటి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి ఇక్కడ నేను ఉంటే స్వేచ్ఛగా ఉండగలుగుతా, బతకగలుగుతా అనే ఒక భరోసా కల్పించడంతో అవి చాలా వస్తున్నాయి.